హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరు ఎట్లున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ రోజు అయితే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇది బేస్తవారం రోజు తీసిన వ్లాగ్. బేస్తవారం రోజు అయితే నేను పోచమ్మకు నైవేద్యం అయితే పెట్టొచ్చామండి. అందుకే ఆ రోజు అయితే వ్లాగ్ అయితే తీశాను. పోచమ్మకు నైవేద్యం పెట్టే రోజు దేవులను మొత్తం క్లీన్ చేసేసుకుంటాం. అలాగే కూరాడును కూడా నిండుగా పూజించుకుంటామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచిగా ఉంటుంది వ్లాగ్ అయితే. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫస్ట్ ముగ్గు చూపించాను కదండి, ఆ ముగ్గు నేను బేస్తవారం రోజు చేసిన ముగ్గు. ఏ బోనాలు కదా అని, అంటే దేవునికి నైవేద్యం పెట్టొస్తున్నాం కదా అని మంచిగా కలర్లు అయితే వేసేసిన, లైట్గా కలర్లు వేసిన అండి. చాలా బాగా వచ్చిందని ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. తర్వాత ఇంట్లో అంత పని అంతా చేసుకున్న తర్వాత దేవుని గుళ్ళకైతే వచ్చేసి ఫొటోస్ని అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత మంచిగా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. బొట్లు పెట్టేసుకునేటప్పుడు ఫస్ట్ గంధం పెట్టిన తర్వాత కుంకుమ పెట్టినట్లయితే బొట్టు రాలిపోకుండా ఉంటుందండి. ఇది మళ్ళీ మనం ఫొటోస్ క్లీన్ చేసేంత వరకు బొట్లు అలాగే ఉంటాయి. అదే ప్లెయిన్గా కుంకుమ బొట్లు పెట్టామనుకోండి కింద రాలిపోతుంటుంది. కాబట్టి ఇట్లా గంధం పెట్టి బొట్టు పెట్టినట్లయితే, అంటే కుంకుమ బొట్టు పెట్టినట్లయితే బొట్లు మాత్రం చాలా నీట్గా కనిపిస్తాయి. ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో మాత్రం తిరుపతి నుండి మా పెద్ద కోడలు తీసుకొచ్చిందండి. చాలా బాగుంది కదా. ఫస్ట్ టైం తీస్తున్నా ఈ ఫోటోనైతే ఫస్ట్ టైం తీసి నీట్గా కడిగేసుకున్న తర్వాత బొట్లనైతే పెట్టేస్తున్నా. చాలా బాగా నచ్చింది నాకైతే ఫోటో. చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఈ పెద్ద ఫోటో మాత్రం మా అన్న తెచ్చిండు. కొండగట్టు నుండి మా అన్ననైతే తీసుకొచ్చిండు. కొండగట్టుకు మా అన్న స్వామి మాల వేసినప్పుడు పోయిండనమాట. అప్పుడు తీసుకొచ్చిండు ఆ ఫోటోని అయితే. ఈ సాయిబాబా విగ్రహం ఏమో మా ఆయన ఫస్ట్ గిఫ్ట్గా నాకైతే ఇచ్చిండు. సాయిబాబా అంటే మాకు చాలా చాలా ఇష్టమైన దేవుడు కాబట్టి ఫస్ట్ మా ఆయన గిఫ్ట్ అయితే ఇచ్చిండు. మీకు అక్కడ అదే చెప్తున్నా, సాయిబాబా అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత ఇవన్నీ ఫొటోస్ అన్నిటినీ క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసిన తర్వాత మేము కూరడైతే పెట్టుకుంటామని చెప్పాను కదా స్టార్టింగ్లో. ఆ కూరడును అయితే నిండుగా పూజించేసుకోవాలి. నేను కూరడును ఎలా పూజిస్తానో చూపిస్తాను. ఆ రోజైతే 5:30కి లేచానంటే 1:32 వరకు కూర్చోకుండా పనులు చేస్తూనే ఉన్నా. చాలా హెవీ వర్క్ అయిపోయింది నాకు ఆ రోజైతే. అంత పని చేసినా సరే నాకు ఇంత ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే పనులు నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఎక్కడేంటి చేయాలి అనేది నేను ముందు రోజే ప్రిపేర్ అయిపోతా. అలా ప్రిపేర్ అయితేనే నేను టకటక పనులన్నీ చేసుకోగలుగుతా. అలా ప్రిపేర్ కాలేదనుకోండి అంత ఆగమాగం అవుతుంది. అందుకే నేను ఒకరోజు ముందే ఆలోచించుకుంటా. ఎందుకంటే మనకు వేరే వాళ్ళు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉండరు కదా, మనమే చేసుకోవాలి ఏ పని చేసినా సరే. అందుకే మనం ముందు రోజే ఇలా ఒక ఆలోచన మన మైండ్లో ఉందనుకోండి, స్టార్టింగ్ ఈ పని నుండి ఎండింగ్ ఈ పని కావాలి అనుకుంటే సేమ్ అదే పద్ధతిగా పని ఎవరిసెమ్మటి అయితేనే ఉంటుందండి. నాకైతే ఇంత ఇబ్బంది అనిపించలేదు. నేను ఇదే పని కాదండి, ఏ పని చేసినా ఇట్లనే చేస్తా. కూరని పూజించే ముంగట ఇదివరకు బొట్లు పెట్టినవి ఉంటాయి కదండి, అవన్నీ కాటన్ తోటి అయితే చేసుకుంటున్నాను. అలా మొత్తం క్లీన్ చేసేసుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ మనం బొట్లు పెట్టేటి మంచిగా పడతాయండి. సున్నం మాత్రం మంచిగా అంటుకుంటుందండి అలా మొత్తం క్లీన్ చేసేసుకుంటేనే. సున్నం అయితే చిన్న చిన్న డబ్బాలు దొరుకుతాయి కదండి, ఆ డబ్బాలు అయితే తీసుకొచ్చి కొంచెం వాటర్ అలా కలిపేసి కూరాడుకైతే పైన కిందనైతే ఇలా పెట్టేశాను. ఇలా పెట్టేసిన తర్వాత గంధంలో కొంచెం వాటర్ కలిపేసి ఇలా మధ్యలోనైతే పెట్టేసేయాలి. మధ్యలో పెట్టేసేటప్పుడు కూడా స్ట్రేట్గా రావాలి లైను. గంధంతో పెట్టేటప్పుడు ఆ కూరాడు కూడా చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది, నిండుగా కనిపిస్తుంది అనమాట. గంధం పెట్టేసిన తర్వాత కుంకుమ పసుపుతోటైతే బొట్లనైతే పెట్టేసుకుంటున్నాను. ఇలా మిడిల్లో బొట్లను అన్నిటిని పెట్టేసిన తర్వాత కూరాడు అంచు వెంబటి కూడా బొట్లనైతే పెట్టేసుకుంటాను.
కూరాడు మొత్తం పూజించిన తర్వాత ఇలా ఉంటుంది, నీట్గా ఉంది కదా. కరెంటు పోయింది, అందుకే క్లారిటీగా కనిపించట్లేదు. తర్వాత కంచుడికైతే బొట్లనైతే పెట్టేసుకుంటున్నాను. మిడిల్లో మేము పసుపు కుంకుమతోటి నేను వీడియోలో చూపించే విధంగానైతే వేసుకుంటాం ముగ్గు లెక్కల. కూరాడు మొత్తం పూజించేసిన తర్వాత పువ్వులనైతే మాలనైతే కట్టేసుకుంటున్నా. అన్ని దేవుళ్ళకి కావాలి కదా పువ్వులు, అందుకే నేను ఒక పువ్వు చామంతి పువ్వు, ఒకటి రోజ్ పువ్వు పెట్టి ఇట్లా ఒక్కొక్కటిగానైతే అల్లేస్తున్నా. ఇలా మొత్తం అల్లేసిన తర్వాత కూరడికి అయితే ఫస్ట్ కంకణం పట్టేసిన తర్వాత పువ్వుల దండనైతే కట్టేస్తున్నా. మనకు పువ్వులు ఎక్కువ ఏ రోజు అవసరం ఉంటాయో ఆ రోజు పువ్వులే రావు. పువ్వులు వచ్చినా సరే అందరం కొనేసుకుంటాం కాబట్టి తొందరగా అయిపోయినాయి, అందుకే కొన్నే పువ్వులు ఉన్నాయండి. ఇలా అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంట్లో దీపం పెట్టేసిన తర్వాత తులసమ్మ కాడ కూడా దీపం అయితే పెట్టేశాను. దేవునికి పూజ చేసుకున్నామంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా. ఆ రోజు మొత్తం ఇంట్లో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. కూరాడు కూడా ఇలా అగరబత్తులను అయితే వెలిగించేస్తాను. దేవుళ్ళ దగ్గర దీపాలు పెట్టేసిన తర్వాత ఇలా నైవేద్యం అయితే వండేస్తున్నాను. ఇది పోచమ్మకు నైవేద్యం పెడుతున్నాం అన్నాం కదా, ఆ నైవేద్యం అయితే వండేస్తున్నాను. ఈరోజు అయితే పరమాన్నం అయితే వండుతున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పరమాన్నం అయితే చాలా తొందరగా చేసేసాను. పరమాన్నం అయితే తొందరగా చేసినా కూడా టేస్ట్ భలే వచ్చిందండి. ఫస్ట్ అన్నం ఉడికేసిన తర్వాత, అంటే కొద్దిగా అన్నం ఉడికిన తర్వాత బెల్లం అయితే వేసేసుకోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత పాలనైతే వేసుకోవాలి. పాలను వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేసేసుకోవాలి. అలా అయితే పాలు విరిగిపోకుండా ఉంటాయి. పాలు వేసాక కొద్దిసేపు స్టవ్ పైన ఉంచేసుకున్న తర్వాత కొంచెం ఇలాచి పౌడరు, కొద్దిగా కర్పూరం వేసేసుకున్నారంటే, అంటే పచ్చ కర్పూరం వేసేసుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్. బోనం మేము ఎలా పూజిస్తాం అనేది వీడియోని అయితే తీయలేకపోయానండి, ఎందుకంటే వాన మబ్బు అవుతుంది. మా అక్క వాళ్ళేమో పోవాలి, తొందరగా పోవాలి అని ఫోన్ చేస్తూ ఉన్నారు, అందుకే నేను వీడియో తీయలేకపోయాను. మాకు దేవుని కాడికి ఏమేమి కావాలి అన్నీ ప్రతి ఒక్కటి ఆ జబ్బతట్టులోనే పెట్టేసుకుంటాం. బోనం ఏ విధంగా చేస్తారో సేమ్ అట్లనే వేస్తాం, కానీ మేము నెత్తలో ఎత్తుకపోకుండా జబ్బతట్టులో పెట్టేసుకొని దేవుడి కాడికి ఏమేమి వస్తువులు పడతాయో ప్రతి ఒక్క వస్తువు ఆ జబ్బతట్టులోనే పెట్టేసుకొని దేవుని కాడికి అయితే వెళ్ళిపోతాం. దేవుని కాడికి అయితే వచ్చేసామండి. ఇదే మా పోచమ్మ గుడి, చాలా మంచిగా ఉంది కదా గుడి అయితే. ఇప్పుడు గుడికి అయితే వచ్చేసాం కదా, ప్రదక్షిణలు అయితే చేసేస్తున్నాం. అంటే చుట్టూ 5 ప్రదక్షిణలు అయితే చేయాలి కదా, అలా చేసేసిన తర్వాత గుళ్ళోకి అయితే వెళ్ళేస్తున్నాం. మాకంటే ముందు కొందరు వచ్చారు కాబట్టి వాళ్ళ ముందు నైవేద్యం పెట్టేసేదాకా మేమైతే ఆడ నిల్చున్నామండి. మంది మాత్రం ఇప్పుడు కొందరే ఉన్నారు కదా, మళ్ళా కొద్దిసేపు అయిన తర్వాత చాలా మంది ఉంటారని మేము తొందరగా వచ్చేసామండి. తర్వాత గుళ్ళ లోపలికి వెళ్ళేసి దేవుని కాడనైతే నైవేద్యం అయితే పెట్టేసిన తర్వాత గుడి పక్కకు 2 గుళ్ళు చిన్నగా ఉంటాయండి, ఆ గుళ్ళ కాడ కూడా మేమైతే నైవేద్యం అయితే పెట్టేస్తున్నాం. నేను జబతట లేపి కింద పెట్టేశాను కదా, నైవేద్యం అయితే పెట్టేసి కుంకుమ పసుపు అయితే వేశాను, కానీ అగరబత్తులు వెలిగించడం మర్చిపోయానని మళ్ళీ జబతట కింద పెట్టేసి అగరబత్తులు అయితే వెలిగించేస్తున్నా. అక్కడ అక్కనేమో ఇంకొక దేవుని కాడనేమో నైవేద్యం అయితే పెట్టేస్తుంది. ఇలా అగరబత్తులు అయితే వెలిగించేసిన తర్వాత నేను కూడా మళ్ళీ ఆ గుడి కాడికి వచ్చి నైవేద్యం అయితే పెట్టేస్తాను. డైరెక్ట్ మనం పోచమ్మ గుళ్ళ లోపలికి గర్భగుళ్ళకి అయితే వెళ్తాం కదండి, అక్కడ ఉన్న ఆమె పోచమ్మ తల్లి గాజులు ఇవ్వమ్మ అనగానే నవ్వుకుంటూ ఇచ్చిందండి, చాలా మంచిగా అనిపించింది. మా అక్క నేను ఇద్దరం ఆ గుడి దగ్గరనే గాజులు అయితే వేసేసుకున్నాం. ఆ తల్లి గాజులు వేసుకున్నందుకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మేమైతే ఇలా చేస్తామండి. ఫస్ట్ 2 కానుగాకులను అయితే దేవుని ముంగట పెట్టేసిన తర్వాత కానుగాకుల పైన నైవేద్యం అయితే పెట్టేస్తాం. నైవేద్యం పెట్టిన తర్వాత సాకనైతే పోస్తాం. సాకను పోసేసిన తర్వాత కుంకుమ పసుపు అగరబత్తులు అయితే వెలిగించేసి దేవతను మనస్ఫూర్తిగా మొక్కేస్తాం. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు అయితే మేమైతే ఇలా చేస్తామండి. తర్వాత అక్కడ నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇక్కడ బొడ్రాయి కాడికి వచ్చి అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసి పువ్వులను అయితే పెట్టేస్తున్నాం. గుడికన్నా అయితే కొన్ని ఫొటోస్ని అయితే దిగామండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నా వీడియోని అయితే మీరు చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.